Hey, hi, hello, namaste andarki. Welcome to the review of War 2. So, కాలర్ ఎగిరిందా దిగిందా సింపుల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కాలర్ ఎగిరేయచ్చండి. కానీ జనరల్ ఆడియన్స్కి వెల్కమ్ టు మై ఛానల్ ది సాహు సాగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ మూవీ వీడియోస్ అండ్ రివ్యూస్. కమింగ్ టు ద మూవీ అండి, వార్ 2 సింపుల్గా చెప్పాలంటే ఒక టెంప్లేట్ బేస్డ్ యాక్షన్ ఫిలిం అనిపించిందండి. లైక్ ఒక 3 to 4 గూస్ బమ్ మూమెంట్స్, ఒక ఫస్ట్ హాఫ్లో ఒక 2, సెకండ్ హాఫ్లో ఒక 2 హీరో ఎంట్రీస్, వాటికి ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక 2 మంచి సాంగ్స్ అండ్ క్లైమాక్స్ లీడ్ టు నెక్స్ట్ పార్ట్. ఇది బేసిక్గా ఒక టెంప్లేట్ బేస్డ్ యాక్షన్ ఫిలిం అట్లా అనిపించింది నాకు వార్ 2. అంటే ఓవరాల్గా మరి నీకు నచ్చిందా లేదా అంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫ్లిక్ అండి. యాక్షన్ లవర్స్కి దే ఫీల్ గుడ్ అండ్ ఫ్యాన్స్కి దే ఫీల్ గుడ్. ఫర్ జనరల్ ఆడియన్స్ యాజ్ ఎ సైడ్ ఇట్స్ అన్ యావరేజ్ ఫ్లిక్ ఫర్ మీ, యావరేజ్ మూవీ. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ అండి, అఫ్ కోర్స్ నెంబర్ 1 హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఇండివిజువల్గా లైక్ దేర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండే. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఎట్లా ఉందో మనం ముందు మాట్లాడుకుందాం, బట్ ఇండివిజువల్గా దే ఆర్ రియలీ గుడ్. అఫ్ కోర్స్ ద యాక్షన్ సీక్వెన్సెస్ యాజ్ ఎ సెడ్ దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 4 to 5 గూస్ బమ్ మూమెంట్స్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నో, అట్లేం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ సర్టెన్ పాజిటివ్. ఎన్టీఆర్కి పడ్డ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా పడాలో అట్లా పడ్డది. సో ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఎ పాజిటివ్. దీస్ ఆర్ ద గుడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ విచ్ ఐ హ్యావ్ ఫెల్ట్. కమింగ్ టు ద నెగిటివ్స్ అండి, సో యాజ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్, దిస్ మైట్ బి ఎ కాంట్రవర్షియల్ టాపిక్. కాకపోతే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఐ డెంట్ ఫీల్ ఇట్ యాజ్ కంప్లీట్. వావ్, సూపర్ ఉందిరా వీళ్ళ కెమిస్ట్రీ అన్నట్టు అనిపించలే నాకు. ఎందుకో మాట్లాడతాను నేను. ఇట్స్ నాట్ ఏ బేస్లెస్ స్టేట్మెంట్. ఐ గివ్ యూ అన్ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రానా వర్సెస్ ప్రభాస్, విలన్ అండ్ హీరో. బేసిక్గా ఎంత ఇంపాక్ట్ ఉండే. నాని వర్సెస్ ఎస్జే సూర్య, వాళ్ళ కెమిస్ట్రీ ఇట్ వాస్ లైక్ రియలీ గుడ్. వావ్, అంటే ప్రాపర్ యాంటాగనిస్ట్ నానికి అన్న ఫీలింగ్ వచ్చింది సరిపోదా శనివారంలో. అంత ఇంపాక్ట్ ఉందా ఈ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ది? నో, ఐ డెంట్ ఫీల్ సో. హృతిక్కి ఎన్టీఆర్కి ఉన్న కెమిస్ట్రీ ఇట్ డింట్ వర్క్అవుట్ వెల్ అకార్డింగ్ టు మీ. వాళ్ళు ఇండివిజువల్గా హృతిక్ యాక్షన్ కానీ ఎన్టీఆర్స్ యాక్షన్ కానీ దేర్ పర్ఫార్మెన్సెస్ కానీ దే ఆర్ గుడ్. వెన్ దే బోత్ ఆర్ ఆన్ ద స్క్రీన్, వాళ్ళ డాన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఓవరాల్గా దేర్ కెమిస్ట్రీ ఐ ఫెల్ట్ ఇన్కంప్లీట్, నాట్ దట్ ఇంపాక్ట్ఫుల్. నెక్స్ట్ పాయింట్, లవ్ స్టోరీ. కియారాస్ పార్ట్ సెకండ్ హాఫ్లో ఇట్ టేక్స్ లీడ్, అన్నెసెసరీ అనిపించింది, నాట్ దట్ గ్రేట్ అనిపించింది. దట్స్ ద సెకండ్ నెగటివ్. యాజ్ ఎ సెడ్ టెంప్లేట్ బేస్డ్. ఇప్పుడు గట్టి యాక్షన్ సీక్వెన్స్ ఒకటి పడ్డది, దాని తర్వాత ఇక ల్యాగ్ ఎట్లా? ఓకే, డ్రామా స్లోగా ఇది నడవాలి, మళ్ళీ టైం ఫర్ వన్ యాక్షన్ సీక్వెన్స్, ఒక టెంప్లేట్ లాగా అనిపించింది నాకు. దాట్ పార్ట్ ఈస్ ఆల్సో ఎ నెగటివ్ థింగ్. ఎన్టీఆర్ స్టార్టింగ్ ఎంట్రీలో ఫస్ట్ హాఫ్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందండి, టైగర్ గాన్ రిచ్చే మూమెంట్ సౌండ్. అదైతే నాకు టూ మచ్ రిపిటేటివ్గా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఇరిటేటింగ్ అనిపించింది. ఎందుకు ఇన్నిసార్లు అవసరమా? ఇక నయం మూవీ అంతా అది రిపీట్ చేయలేదు ఎన్టీఆర్ వచ్చినప్పుడు అల్లా అని కూడా అనిపించింది. మూవీ తెలుగు డబ్బింగ్ అండి, ఎక్కడో నాకు దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎక్సెప్ట్ ఎన్టీఆర్. అందరిది తెలుగులో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ ల్యాకింగ్ ద నేటివిటీ. Even though dubbed film aina kuda, they could have done a better job because there are very good examples where even dubbed films made really good. For example, Vikram and Kaidi, all these are dubbed movies. They are not made in Telugu, but they are good. Those are the negatives for me. And as I said earlier, overall ga నాకు ఎట్లా అనిపించింది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇట్స్ అ ఫీస్ట్, బాగుంది. బట్ ఫర్ జనరల్ ఆడియన్స్ ఇట్స్ లైక్ అన్ యావరేజ్ మూవీ. మీరు కూడా వార్ 2 చూస్తే ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. డూ నాట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అగైన్. బాయ్.